హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రాకాసం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రివ్యూ లేట్ అయిపోయింది. అది నా తప్పు కాదు భయ్యా. 7 o'clock షో అన్నారు, సరే అని వెళ్ళి కూర్చున్నాం. 7:30కి షో వేశారు అండ్ ఇంటర్వెల్ కూడా లేట్ చేశారు. అండ్ లాస్ట్ లో మూవీ టీం వచ్చి ఇంకా లేట్ అయింది. సో అక్కడ లేట్ అవ్వడం వల్ల 9:30 కల్లా అయిపోవాల్సిన షో కాస్త 10 అయిపోయింది. సో దానివల్ల నేను పరిగెట్టాల్సి వచ్చింది. తెలుసు కదా, బైకర్ మూవీ కూడా నైట్ ప్రీమియర్స్ కి బుక్ చేసుకున్నాను నేను. 10:20 షో అనమాట. సో దానికి పరిగెట్టాల్సి వచ్చింది. సో అందుకే రివ్యూ కూడా మిడ్ నైట్ రికార్డ్ చేస్తున్నా. మూవీ బైకర్ మూవీ అయిపోయిన తర్వాత, దీని తర్వాత వెంటనే బైకర్ రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో అది కూడా చెక్ చేసండి, నోటిఫికేషన్ మిస్ అవుతారు. ఇక ఈ రాకాస మూవీ గురించి వచ్చేస్తే, మూవీ రన్ టైం అయితే 2 hours 13 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక విలేజ్ అయితే ఉంటుంది భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో వీరు యుఎస్ఏ రిటర్న్ వస్తాడు అన్నమాట విలేజ్ కి. బట్ తను విలేజ్ కి రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్నో ఇయర్స్ గా ఆ ఊరికి ఉన్న శాపానికి తగిన ఆచారాలు అయితే అదే టైంకి ఫాలో అవుతారనమాట. అసలు అదే టైంకి ఎందుకు ఫాలో అవుతున్నారు, అసలు ఆ ఊరుకున్న ఆచారం ఏంటి, అసలు ఆ శాపం ఏంటి, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ రాకాస అన్న మూవీ. మరి ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. యాక్చువల్లీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, వాళ్ళు చెప్పిందే నేను మైండ్ లో పెట్టుకుని వెళ్ళాను. ఇట్స్ నాట్ ఏ హారర్ మూవీ, ఇట్స్ అ ఫ్యాంటసీ ఎంటర్టైనర్. మీరు మంచిగా ఫ్యామిలీతో కూర్చొని చూసి ఎంజాయ్ చేయడానికి మంచి మూవీ కావాలనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి, సో నేను కూడా అదే మైండ్ సెట్ తో వెళ్ళాను. భయ్య, ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే మీకు సర్వ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా అదే అని చెప్తా. పాజిటివ్స్ లో కూడా అదే మెన్షన్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ భయ్య, మెయిన్ గా హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సంగీత్ శోభన్ క్యారెక్టరైజేషన్ అదిరింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైక్ ఒక సామెత ఉంటది కదా, దారిని పోయే కంపెనీ తగిలించుకున్నాం అని చెప్పేసి, సేమ్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో అలా ఆ క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ కామెడీని కూడా బాగా జనరేట్ చేశారనమాట. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూమెంట్స్ లో కూడా కామెడీని చాలా నీట్ గా రాసుకున్నారు భయ్య. ఓవరాల్ గా మూవీ అంతట్లో కామెడీ అనేది ఎక్కడ ఫోర్స్ఫుల్ గా అనిపించదు, ఒక నేచురల్ ఫ్లో లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడ ఫోర్స్ గా అనిపించలేదు నాకు, అది బాగా వర్కౌట్ అయింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కోటలో జరిగే సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, పిశాచి మూమెంట్స్ సంథింగ్, అవి నాకు బాగా నచ్చాయి. అండ్ అలాగే సీను గారి క్యారెక్టరైజేషన్ అండ్ సోము అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఎవరు యాక్ట్ చేశారో నేను రివీల్ చేయదలుచుకోలేదు, వాళ్ళు ఎక్కువ చెప్పలేదు కాబట్టి బయట ఇంటర్వ్యూస్ లో కూడా. సో అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఆ సోము క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఆ ఊర్లో జరిగే కొన్ని ఆచారాలు కానీ, మూఢనమ్మకాలు కానీ, వీటికి రిలేటబుల్ గా కూడా కొన్ని విలేజ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా చాలా రిలేటబుల్ గా ప్రెజెంట్ చేస్తారు. అవి కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఆ కోటలో జరిగే ఫ్యూ మూమెంట్స్ అయితే ఉంటాయి, అవి కూడా కామెడీని అయితే బాగా జనరేట్ చేసాయి. ఇంకా ఓవరాల్ గా నేను ఒకటి చెప్తే, కామెడీ కోసం వీకెండ్ తో ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వడానికి కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవుతుంది మూవీ, చూడొచ్చు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ మాట నేను చెప్పదలుచుకోలేదు, బట్ విఎఫ్ఎక్స్ వాళ్ళకు ఉన్నంత బడ్జెట్ లో బాగానే చూపించారు భయ్య. నేను ఎక్కువ ఏం అనట్లేదు, బట్ చాలా మూమెంట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట. బట్ ఈజీలీ ఫర్గెటబుల్ అనమాట. మరి అంత పాయింట్ అవుట్ చేసి చూపించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, మళ్ళీ మీరు నన్ను కామెంట్స్ లో వేసుకుంటారు కాబట్టి. సో కొంచెం ఫర్గెటబుల్ గానే ఉంటే జస్ట్ అలా చూసి వదిలేయచ్చు, తెలిసిపోతుంటుంది అనమాట ఈజీగా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అండ్ కొంచెం నేను క్లైమాక్స్ తో డిసప్పాయింట్ అయ్యాను. ఒక ఎమోషనల్ ఎండ్ కోసం ట్రై చేశారు, సో అది అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు నాకు. ఓకే, సరే ఇంకా ఎలా క్లోజర్ ఇద్దాం అనుకుంటున్నారులే అన్న ఫీల్ వచ్చింది తప్ప అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. అండ్ స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక టెంప్లెట్, ఒక ఫ్యాంటసీ మూవీకి కావాల్సిన టెంప్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మెయింటైన్ చేశారనమాట. అది కొంచెం కొంచెం మంచిగా ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఆ ఓ స్త్రీ రేపు రా, ఎవరు భయ్య ఆ స్త్రీ, ఎందుకైనా అసలు లాస్ట్ లో మూవీ టీం రావడం వల్ల ఏమన్నా చూపించలేదా, లేక ఆ సీన్ అంతేనా అన్నది అర్థం కాలేదు నాకు. అలాంటి చిన్న చిన్న వాటికి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇట్స్ లైక్ వదిలేండి, నేను అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఇంకా ఇంతకు మించి చెప్పుకోదగ్గ మూమెంట్స్ అయితే ఏం లేవు నెగిటివ్స్ లో కూడా. యాక్చువల్లీ నేను కూడా కొంచెం చిన్న చిన్న సీక్వెన్సెస్ కి సర్ప్రైజ్ అయ్యా. అంటే వీళ్ళు స్టోరీని మరీ ఏదో ఈజీగా అయితే తీసుకోలేదు. ఏదో రాహేద్దాంలో ఏదోటి లాజిక్ లేకుండా ఏది పడితే అది చేసేద్దాం అన్నట్టుగా అయితే తీయలేదు భయ్య. అది మాత్రం నాకు అప్రిషియేట్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే రైటింగ్స్ బాగా రాసుకున్నారు. మానస శర్మ గారు, బ్రెట్మన్ డైరెక్టెడ్ బై మానస శర్మ గారు, బాగా అనిపించింది. అంటే చిన్న చిన్న పాయింట్స్ ను కూడా బాగానే సెట్ చేసుకున్నారు. మరి అంత వీక్ రైటింగ్ అయితే లేదు. ఓకే. అండ్ కొన్ని కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతాయి, కొన్ని కొన్ని చోట్ల కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, కొన్ని కొన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సీక్వెన్సెస్ లో. బట్ అవన్నీ మీరు పక్కన పెట్టేసి మరి అంత పర్టికులర్ గా పట్టించుకోము, జస్ట్ ఒక ఫ్యాంటసీ ఎంటర్టైనరే కాబట్టి అని మీరు అనుకుంటే గనక గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే మూవీ అయితే వర్కౌట్ అవుతుంది. నాకైతే
నేనైతే మంచిగా నవ్వుకున్నాను. నేనైతే ఎంజాయ్ చేశాను. మరీ అంత తోపు సూపర్ కామెడీ ఉండకపోయినప్పటికీ కూడా జెన్యూన్ కామెడీ అయితే ఉంటుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై. మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బైకర్ రివ్యూతో అయితే కాసేపులోనే పెట్టేస్తా. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, లవ్ యూ ఆల్. బై.